ఒంటిమిట్టకు అన్యాయం చేస్తే కోదండరాముడు మిమ్మల్ని క్షమించడని పలువురు అఖిలపక్ష నాయకులు టీడీపీ నేతృత్వంలోని కూటమికి శాపనార్థాలు పెట్టారు. జిల్లాల విభజనలో భాగంగా సిద్ధవటం ఒంటిమిట్ట మండలాల్ని తీసుకెళ్లి రాయచోటిలో కలపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒంటిమిట్టకు చెందిన పలువురు రాజకీయ నాయకులు అఖిలపక్షంగా ఏర్పడి రాయచోటి వద్దు కడప ముద్దు పేరుతో గత కొన్ని రోజులుగా ఒంటిమిట్ట కోదండరాముని ఆలయం దగ్గర రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకులు మామిడి మురళీమోహన్ మాట్లాడుతూ తన జీవితాన్ని శ్రీనివాసుడి సేవకై వినియోగించిన అన్నమయ్య పేరుతో ఒక జిల్లాను ఏర్పాటు చేయడం పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే సిద్ధవటం ఒంటిమిట్ట మండలాల్ని తీసుకెళ్లి ఎక్కడో ఉన్న రాయచోటిలో కలపడం తుగ్లక్ చర్య అన్నారు. జేఏసీ నాయకులు వి గంగిరెడ్డి మాట్లాడుతూ తిరుమల తొలిగడపైన దేవుని కడప, రెండో అయోధ్యగా పేరు పొందిన శ్రీ కోదండరాముని ఆలయం గతంలో కడప జిల్లాలో ఉండేవని ఇప్పుడు వాటిని వేరు చేయడం అత్యంత బాధాకరమన్నారు.